ఈ వీడియోలో వచ్చేసి మీకు ఒక మెగా జాబ్ ఫెయిర్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేయబోతున్నాను. ఈ వీడియోలోనే మీకు ఏ కంపెనీస్ వస్తున్నాయి, ఏం క్వాలిఫికేషన్ ఉండాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి, దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనమాట. సో ఇదొక మెగా జాబ్ ఫెయిర్ అనమాట. మనకి దగ్గర 500+ జాబ్ ఓపెనింగ్స్ తోటి 35 కంపెనీస్ వాళ్ళు వచ్చేసి ఈ యొక్క జాబ్ ఫెయిర్ని అయితే కండక్ట్ అయితే చేస్తున్నారనమాట. సో ఆర్గనైజేసి ఇంక్లూజివ్ జాబ్ ఫెయిర్ ఫర్ అన్డిజైర్డ్ అనమాట. సో ఈ యొక్క డేట్ వచ్చేసి మనకి 6th జూలై 2024 నాడైతే జరగబోతుందన్నమాట ఈ యొక్క జాబ్ మేళా. దీనికి ఎటువంటి ఫీజు అయితే లేదనమాట. ఫ్రీ రిజిస్ట్రేషన్ ద్వారా మీరు జాయిన్ అయితే అవ్వచ్చు. క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఎవరైతే ఎస్ఎస్సి, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, పీజీ, ఎనీ వొకేషనల్ కోర్సెస్, ఎనీ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే జాయిన్ అయితే అవ్వచ్చు. ఇన్ కేస్ మీరు ఈ యొక్క జాబ్ మేళకి అటెండ్ అవ్వాలనుకుంటే కనుక 5 కాపీస్ ఆఫ్ బయోడేటా అంటే మీ యొక్క రెజ్యూమ్ తీసుకువెళ్ళండి. 5 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ తీసుకెళ్ళండి. ఫోటో కాపీస్ ఆఫ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ జిరాక్స్ తీసుకెళ్ళండి. తర్వాత మీ యొక్క అదర్ ఐడి ప్రూఫ్, ఆధార్ కార్డ్ గట్లాంటివి తీసుకొని మీరు ఈ యొక్క జాబ్ డ్రైవ్కి అయితే అటెండ్ అయితే అవ్వచ్చు అనమాట. వెన్యూ ఎక్కడంటే మనకి శ్రీ సాయి కృపా డిగ్రీ అండ్ పీజీ కాలేజ్, కృషి ఐటీఐ క్యాంపస్, బంజారా హిల్స్, భువనగిరి, యాదాద్రి భువనగిరి డిస్టిక్, తెలంగాణ లొకేషన్లో అయితే ఉందన్నమాట. సో మీరు గూగుల్ సెర్చ్ చేస్తే సరిపోతుంది. ఆ డీటెయిల్స్ కూడా నేను వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను ఆ యొక్క అడ్రస్ కోసం. ఇది వచ్చేసి లీస్ట్ ఆఫ్ కంపెనీస్ ఇన్ హైదరాబాద్ జాబ్ ఫెయిర్కి అటెండ్ అవుతున్న కంపెనీస్ లీస్ట్ అనమాట. దీంట్లో ఐటీ, నాన్ ఐటీ కంపెనీస్ అన్నీ అయితే వస్తున్నాయి. లైక్ మనకి బీపీఓ కంపెనీ, సేల్స్, తర్వాత మనకి ఐటీ జాబ్స్ కావచ్చు, ప్యాకింగ్ అండ్ పికింగ్, వాయిస్ అండ్ నాన్ వాయిస్, సాఫ్ట్వేర్ జాబ్స్, తర్వాత నాన్ ఐటీ ఒక్కొక్క కంపెనీలో వచ్చేసి మనకి నాన్ ఐటీ ప్లస్ ఐటీ జాబ్స్ ఉన్నాయి, ఫార్మా కంపెనీ జాబ్స్ ఉన్నాయి, బీపీఓ, హాస్పిటాలిటీ, మీడియా, ఆల్ సెక్టర్, కొన్ని కంపెనీస్ వచ్చేసి మనకి ఆల్ సెక్టర్ జాబ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాయి. తర్వాత కన్సల్టెన్సీ కావచ్చు, డెలివరీ, బీపీఓ, డాటా ఎంట్రీ జాబ్స్, ఇలా అన్ని రకాల జాబ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఎవరైతే మినిమం 10th క్వాలిఫికేషన్ నుండి ఇంటర్ కావచ్చు, డిప్లొమా, ఐటీఐ, డిగ్రీ, బీ ఫార్మసీ వాళ్ళు కావచ్చు, ఎం ఫార్మసీ వాళ్ళు ఎవరైనా సరే జాయిన్ అయితే ఇవ్వచ్చు. సో ఆల్ కేటగిరీ వాళ్ళకైతే ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. సో మనకి శాలరీ విషయానికి వస్తే మనకి 11,000 నుండి స్టార్ట్ అయ్యి 45,000 ఫర్ మంత్ వరకు అయితే కంపెనీ బట్టి అయితే మనకి శాలరీస్ అయితే కూడా పే అయితే చేస్తున్నాయన్నమాట. సో ఐటీ, నాన్ ఐటీకి సంబంధించిన అన్ని రకాల కంపెనీస్ వస్తున్నాయి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కూడా మినిమం 10th క్వాలిఫికేషన్ నుండి హయ్యర్ గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. ఐటీ, నాన్ ఐటీ జాబ్స్ ఉన్నాయి. శాలరీ ప్యాకేజ్ విషయానికి వస్తే 11,000 నుండి మనకి 45,000 వరకు అయితే కంపెనీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాయి అన్నమాట. సో దీంట్లో హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో ఓన్లీ పీడబ్ల్యూ క్యాండిడేట్స్ అండ్ ఆల్ కేటగిరీస్ కూడా అటెండ్ అయితే అవ్వచ్చు. ఫర్దర్ డీటెయిల్స్ కూడా నేను వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తాను గైస్. అటెండ్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.